అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత కొద్ది రోజులుగా కృష్ణా నది ఎగువ ప్రాంతంలో కురిసిన అధిక వర్షాల కారణంగా అదే కూడా వరద ఉధృతున్న నేపథ్యంలో కూడా కృష్ణా బ్యారేజ్ వద్ద కౌంటర్ వెయిట్లు పూర్తిగా దెబ్బతింటూ అదేవిధంగా గేట్లు కూడా పూర్తిగా తెరుచుకోవడంతో కూడా వాటర్ ఫ్లో అధికంగా ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన కూడా కౌంటర్ వెయిట్లు తీసివేసి వాటి స్థానాన్ని కొత్తవి కూడా పెట్టేదానికోసం కూడా ఇక్కడ అధికార యంత్రాంగం పనిచేస్తున్నారు. సమ్ ఇంజనీరింగ్ వర్క్ దగ్గర నుంచి కూడా వచ్చి ఇక్కడ పనిచేస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ వర్క్ ఏ విధంగా జరుగుతుంది, ఎక్కడి నుంచి జరుగుతుంది, అసలు మొత్తం ఎన్ని రోజులు పడుతుందన్న విశేషాలు కూడా మనం అడిగి తెలుసుకునే ప్రతిగా. సార్, ఇది గేట్లు పూర్తిగా కూడా కొట్టుకుపోయిన పరిస్థితి, కౌంటర్ వెయిట్లు దెబ్బతున్నాయి, బోట్లు వచ్చి కొట్టుకోవడం వల్ల అసలు పూర్తిగా ఈ వర్క్ అంతా ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని రోజులు కంప్లీట్ చేయగలరు? అంటే మాకు ఒక వారం రోజులు పట్టిందండి. వారం రోజులు పట్టింది, 10 రోజులు, వారం నుంచి 10 రోజులు. ఎందుకంటే ఈ రిమూవల్ కూడా ఉంది. ఆ బోర్డులు రిమూవ్ చేయడమే కొంచెం హార్డ్ వర్క్, అది టైం తీసుకుంటుంది. కాకపోతే గేట్లు ఇంటాక్ట్ చేయడం అంతా వారం రోజుల్లో కంప్లీట్గా 3 గేట్లు ఆపరేషన్లోకి వచ్చారు. మొత్తానికి ఈ ప్రమాదం జరిగిన తీరు పట్ల అంత పటిష్టంగా ఉన్న కౌంటర్ వెయిట్లు డ్యామేజ్ అవ్వటం, 2 పూర్తిగా ధ్వంసం అయినాయి, ఒకటేమో పాక్షికంగా దెబ్బతిందని చెప్తున్న పరిస్థితుల్లో ఈ మొత్తం కూడా ఈ కౌంటర్ వెయిట్లు కొత్తవి బిగించడానికి సమయం వారం రోజులు పడుతుంది అన్నారు. అప్పటి వరకు నీటి ప్రవాహాన్ని ఏ విధంగా అడ్డుకోగలరు? గేట్ ఆపరేట్ చేస్తాం, గేట్ క్లోజ్ చేయగలం. ఇప్పుడున్న కండిషన్లోనే గేట్ క్లోజ్ చేయగలం. నీళ్ళు ఏమో వృధా పానీయము. కాకపోతే ఏమందంటే మేము ఆ పంటలు తీసే టైంలో ఒకరోజు ఒక ఫోటో ఓపెన్ చేసి బయట పంపించేసి మళ్ళీ క్లోజ్ చేసేస్తాం గేట్. అందువల్ల నీళ్లు దీనివల్ల ఏ విధంగానూ వృధా కాదు. ఇక్కడ కూడా కౌంటర్ వెయిట్కి డ్యామేజ్ అయింది కానీ గేట్లకు ఏమి కాల, గేట్లు ఇంటాక్ట్ ఉన్నాయి. అంటే పంట పైకి లెగిసి పడటం వల్ల కౌంటర్ వెయిట్ డ్యామేజ్ అయింది. అది మళ్ళీ ఇక్కడ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఆ వర్షాలు మళ్ళీ పడే అవకాశం ఉంది. మళ్ళీ కృష్ణ ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉంది. ఇక వచ్చి గుద్దుకున్న పడవలేమో అక్కడే ఉన్నాయి, 4 పడవలు వచ్చి గుద్దుకున్నాయి. ఒకటేమో ప్రవాహంలో కొట్టుకుపోయింది, 3 అక్కడే ఉన్నాయి. అవి అక్కడే పెట్టుకొని మళ్ళీ వర్క్ చేస్తున్నారు. దానివల్ల ప్రమాదం ఏమి లేదంటారు? ఏం లేదు, ప్రమాదం ఏం లేదు. అది అర్జెంట్ వర్క్ కాదు. ఇప్పుడు వీటిని ఇంటాక్ట్ చేసి గేట్లను సరి చేసిన తర్వాత వాటిని టేకప్ చేస్తాం. వాటిని టేకప్ చేసి ఒక 2-3 డేస్లో వాటిని కూడా క్లియర్ చేసేస్తాం. అది మేము మళ్ళీ ప్రవాహం మళ్ళీ అదే బోట్ల వల్ల ప్రమాదం, మళ్ళీ ఆ గేట్లు కొట్టుకోవటం ఈసారి ఏదైనా జరిగే అవకాశం లేదు. అట్లాంటి ప్రమాదం ఏం లేదు. పైన నుండి వేగంగా వచ్చినప్పుడే తగిలింది కానీ ఆగి ఉన్న బోటు డ్యామ్ ఏం చేయలేదు. దానివల్ల ప్రమాదం ఏం రాదు డ్యామ్కి. అందువల్ల బ్యారేజ్ ఇప్పుడు సేఫ్గానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఇది మొత్తానికి కూడా 4 రోజుల క్రితం నుంచి ప్రవాహం ఉధృతం వల్ల ఇక్కడ కృష్ణానది ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి 4 బోట్లు కొట్టుకొని రావడం, ఆ 4 బోట్లు కూడా ఇక్కడే ఉన్నాయి. ఒకదాని మీద ఒకటి చేరి వచ్చి కౌంటర్ వెయిట్ని కొట్టుకోవడం వల్ల కూడా పూర్తిగా కౌంటర్ వెయిట్ దెబ్బతిన్నది. 3 కౌంటర్ వెయిట్లో 2 పూర్తిగా దెబ్బతిన్నాయి, ఒకటైతే పాక్షికంగా దెబ్బతిన్నది. కానీ బోట్లు అక్కడే ఉన్నాయి, 3 బోట్లు అయితే ఉన్నాయి. ఒకటైతే ప్రవాహంలో కొట్టుకుపోయిన నేపథ్యంలో కూడా ఇక్కడైతే యుద్ధ ప్రాతిపదికన ఇంజనీరింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ కౌంటర్ వెయిట్ను పూర్తిగా కూడా ఇక్కడ మరమ్మతులు చేపట్టి వారం రోజుల లోపల పూర్తిగా అవుతుంటాయి. ఎటువంటి ప్రవాహం కానీ ఎటువంటి ప్రమాదం అయితే ఏం లేదు. ఒక హాఫ్ డే మటుకి ప్రవాహాన్ని అడ్డుకునే విధంగా కూడా పూర్తిగా వదిలేసి తర్వాత డోర్లు అయితే మేము క్లోజ్ చేస్తాము. అది దానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం మా దగ్గర ఉంది కాబట్టి మేము ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఖచ్చితంగా రానున్న ఒక వారం రోజుల్లో కూడా ఇది పూర్తిగా అయితే ఈ వర్క్ను పూర్తి చేసి నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటాము. ఆ బ్యారేజ్ని యథావిధిగా కూడా గతంలో ఏదైతే ఉందో అదేవిధంగా కూడా ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ ఇక్కడైతే ఏర్పాటు చేసి మా వంతైతే సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఇక్కడ ఇంజనీరింగ్ వర్క్స్ కూడా అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.